హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజేశ్వరి. మొక్కజొన్న గారెలు వేసుకుంటున్నామండి. మొక్కజొన్న గారెలండి. మంచిగా ఇట్లాంటి చల్లటి వాతావరణానికి ఎంత టేస్ట్గా అనిపిస్తాయో. అందరికీ బెల్లంతో చేసే స్వీట్ వెరైటీ తెలిసేమో. ఏమో నాకైతే ఇది చాలా ఇష్టమైనవి. మినపగారి కంటే కూడా ఎక్కువ ఇష్టమైనవి అనమాట. మినపగారి బాగుంటుంది, దాని మీద రవ్వంతా ఇదే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. తింటే కానీ తెలీదు. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఏం వేయలేదండి దీంట్లో. మధ్యస్థంగా అంటే ముదురుగా కాకుండా మరీ లేతగా కాకుండా ఉన్న మొక్కజొన్న పొత్తులు ఉంటాయి కదా, వాటికి అల్లము, వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, ఉప్పు రుచికి తగిన యాడ్ చేసి రుబ్బాను. నేనేదో ఇబ్బంది పడుతూ గారెలు వేస్తున్నాను అనుకుంటున్నారేమో. చెయ్యి ఫ్రాక్చర్ అయ్యి నిన్ననే విప్పదీశారు 6 వారాల తర్వాత. నేను చేయగలనా లేదా అని చెప్పి ప్రయత్నిస్తున్నాను. రాజేశ్వరి గారితో వాదులాడుతూ నేనే వేస్తానని చెప్పి. ఎలా వేస్తున్నానని అంటారు? కామెంట్లో చెప్పండి. మా ఇంటికి దగ్గరలో ఉంటారండి తను, నా ఫ్రెండ్ లక్ష్మి గారు. తన దగ్గరికి వచ్చానమాట నేను. అందుకు ఇక్కడ ఉండి గారెలు చేసుకుంటా ఉన్నాము. మొక్కజొన్న గారెలు మార్కెట్లో కొనుక్కొచ్చాము. ఇవి గింజలే కొనుక్కొచ్చామండి, కంకులు కాదు, గింజలే కొనుక్కొచ్చాము. ఈ మొక్కజొన్న గారెలు ఏవో నాకు తెలియదండి. రామగుండంలో కొన్ని సంవత్సరాల క్రితం వరకు తెలియదండి నాకు. మా వైపు చేసుకునేవాళ్ళు కాదు, విజయవాడ వైపు చేసుకునేవాళ్ళు కాదు వీటిని. ఆ తర్వాత ఎవరో ఒక ఆంటీ టేస్ట్ చేయించారు. కానీ ఇక్కడ బాగా దొరుకుతాయండి, ఎప్పుడు బాగా దొరుకుతాయి. ఇప్పుడు అన్ని చోట్ల చేసుకుంటున్నారులేండి. ఈ సోషల్ మీడియాది వచ్చింది, బాగా ప్రచారంలోకి వచ్చినాయి కదా, ఎవరు చూసినా చేస్తున్నారు. బట్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. నాటు కంకులు అండి, స్వీట్ కంకులు కాదు ఇవి, నాటు కంకులు. నాటు కంకులు మంచిది, స్వీట్ కంకులు అంత మంచిది కాదని నేను చాలా చోట్ల విన్నా. నేనైతే అసలు ప్రిఫర్ చేయనులేండి, ఏ రకంగానే ప్రిఫర్ చేయను నాటు కంకులు. స్వీట్ కాదు మాత్రం ఎంత మటుకు నాకు నాటు కంకులే ఇష్టం. తిన్నట్టు ఉంటాయండి. కానీ స్వీట్ కార్న్తో చేసే గారెల కంటేనండి నాటి కార్న్తో గారెలు చేస్తారని నాకు తెలియదు. చేస్తారు, బెల్లం వేసి చేస్తారు. దీంట్లోనేమో పచ్చిమిరపకాయ, అల్లం. లేదండి, మా అత్తగారు ఇవే నాటుకంకులతో బెల్లం వేసి చేసేవాళ్ళు. కొబ్బరి బూరెలా ఉంటాయి, నిలువ ఉంటాయి కూడా అవి. స్వీట్ కార్న్తో చేస్తారని తెలియదండి నాకు. నాటుకంకులతోనే బెల్లం వేసి చేస్తారు, కొబ్బరి బూరెలాగానే ఉంటాయి అవి, యాలకి పొడి వేసి చేస్తే. బట్ మాకేమో ఇది అలవాటైంది. చేయొచ్చండి, అవి కూడా చేయొచ్చు, కానీ ఎక్కువ ఇవే చేస్తారు, నాటుకంకులతోటే చేస్తారు. బెల్లం వేసి కూడా మామూలుగా నాటుకంకులతో చేసినా కూడా చాలా వారం 10 రోజులు కూడా నిల్వ ఉంటాయండి. నిల్వ ఉంటాయి. నిల్వ ఉన్న కొద్దీ రుచి పెరుగుతుందండి. అవును, పంట కింద కూడా గట్టిగా ఉంటుందండి, సాగుతుంటాయి కొంచెం తింటుంటే. ఇవన్నీ సాంప్రదాయ వంటలండి, పిజ్జాలు బర్గర్లు కాదు కదా. తింటుంటే తినాలనిపిస్తుంది. అవును, వీటిని నాకు గోల్డ్ కాయిన్స్ అంటే వాలెట్ బాక్స్ ఉట్టి పెట్టుకుని
కొంచెం చిన్న మంట పెట్టి తక్కువ తక్కువ మంటలోనే కాల్చుకోవాలండి ఇవి. మీడియం ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో లోపల కూడా వేగి కమ్మగా ఉంటాయండి. ఏమీ వేయలేదండి ఆ రోజు నాకు నేర్పించిన ఆంటీ అయితే. ఏమీ వేయద్దు లక్ష్మి అని చెప్పి పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపల్లి అని అనుకుంటున్నా. ఇక అల్లము వెల్లుల్లిపాయ గరం మసాలా అలాంటివి వేస్తారు కాబోలు అని అనుకున్నా. శనగపప్పుతో వడలు చేస్తారు కదా అలా ఏమో అనుకున్నా. శనగపప్పు కూడా బాగా టేస్ట్ ఉంటాయండి. నాకు ఎందుకు దాని మీద ఇవే టేస్ట్ కనిపిస్తుంది. అంటే అది టేస్ట్ వేరు ఇది టేస్ట్ వేరు. ఏమోనండి తిన్నా మాకు అటువైపు బాగా అవే అలవాటు. మసాలా వడని చేస్తారు కదా. అవునవును అది బాగా అలవాటు అండి. అవి తిన్నాను చిన్నప్పటి నుంచి తినున్నాను. ఇవి తిన్నాక మాత్రం ఆల్ టైమ్ ఫేవరెట్. వీటికి కాంబినేషన్ రామగుండం సైడ్ అండి మటన్ కర్రీ చేస్తారట. మటన్ కర్రీ విత్ గ్రేవీతో ఈ మొక్కజొన్న గారెలు తింటే ఆంటీ అనేది మళ్ళీ మాటలు ఉండవు లక్ష్మి అంత టేస్ట్గా ఉంటుందని చెప్పి ఒకసారి టేస్ట్ చేయించారు. గ్రేవీ కర్రీ చేసి ఓ మనుషులు కాలాన్ని బట్టి మనుషులండి. ఆ రోజుల్లో చుట్టూ ఉన్న పిల్లలే మన పిల్లలు అనుకునేవాళ్ళు ఏమో మరి. ఈ రోజులకి ఆ రోజు మనుషులు ఈ రోజు మనుషులు కాని రాటలా. 10 సంవత్సరాల క్రితంకి ఇప్పటికి కూడా చాలా మార్పు ఉందండి. చాలా మార్పు. నేను చెప్పేది దగ్గర దగ్గర 33 ఏళ్ల క్రితం ఏమోనండి. అప్పుడు ఇంకా బాగుండేవాళ్ళు. చాలా బాగుండేవాళ్ళు. తల్లిదండ్రులను వదిలిపెట్టి కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకుని అవతలకి పోతే ఇరుగమ్మ పొరుగమ్మే తల్లిదండ్రులు అయ్యేవాళ్ళు. అలానే ఉండే ప్రతి విషయానికి కడుపులో పెట్టి చూసుకునేవాళ్ళు. గోల్డెన్ కలర్ వచ్చేసేయండి చక్కగా. నా చేతికి రాజేశ్వర్ గారు ప్రాక్టీస్ ఇప్పిస్తున్నారు. నా చేతికి ఇప్పుడు చెప్పండి. అటాక్ 7 నిమిషాలు అయిపోయింది. 7:10